దేవుడు మీకు సామర్థ్యాన్ని కలుగు చేయవాడే. బలం లేదని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? సామర్థ్యం లేదని? దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నానండి, ఆయన రాజ్య విస్తరణలో నాకంటూ ఏమీ లేవండి అని బాధపడుతున్నావా? దేవుని దగ్గరికి రా. పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా నేను సమర్పించుకో. ప్రభువా నన్ను వాడుకో, నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించు ప్రభువా, నీ రాజ్య విస్తరణలో నన్ను ఉపయోగించుకొని దేవుని సలు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. పౌలంతటి వాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, కొన్నిసార్లు మా అంతట మేమే సామర్థ్యం కలిగిన వారమని కాదు, కానీ మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి వచ్చింది అన్నాడు. దేవుడు మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా నియమించాడు. అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకులుగా దేవుడు మనల్ని చేశాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు ఇచ్చాడని పౌలు మహాశయుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. పూర్వ దినాల్లో అక్షరానుసారమైన బోధకు, ఆత్మానుసారమైన బోధకు చాలా పోటీ ఉండేది. శాస్త్రులు, పరిచయులు, సద్దేవికులు లాంటి వాళ్ళందరూ కూడా అక్షరానుసారంగా బోధించేవారు. కానీ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మానుసారంగా బోధించాడు. ఈ గొప్ప పరిచర్యకు మమ్మల్ని నియమించి మాకు సామర్థ్యం కలిగజేసిన వాడు దేవుడే అని పౌలు ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సామర్థ్యం ఇచ్చేవాడు, నీకు బలం ఇచ్చేవాడు ఆయన. కృంగిన వారు లేవనెత్తువాడు ఆయన, బలహీనులకు ఊతమిచ్చేవాడు ఆయన. లోకం ఎలా ఉంటుందంటే, బలహీనులైన వారిని ఇంకా బలహీనపరచాలని చూస్తారు, కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయాలని చూస్తారు, ఓడిపోయిన వారిని ఇంకా ఓడగొట్టాలని చూస్తారు, వైఫల్యాల్లో ఉన్నవారిని ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడి వారిని ఇంకా అణిచివేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, బలహీనులైన వారిని దేవుడు వాడుకునే దేవుడు ఆయన. అలా చేయడం ద్వారా బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచాలనుకున్నాడు. వెర్రివారిని దేవుడు వాడుకుంటాడట జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. నీకు భాగ్యం ఇచ్చిన దేవుడు నీకు సామర్థ్యాన్ని కూడా దయచేస్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. ఇది చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఈ పరీక్ష నేను పాస్ అవ్వలేనేమో, లేదా ఈ ఉద్యోగాన్ని నేను సక్రమంగా నెరవేర్చలేనేమో, ఆ ప్రమోషన్ నాకు రాదేమో, ఈ కుటుంబ బంధువులను నేను కొనసాగలేకపోతున్నానేమో అన్న భావన నీలోనికి రావడానికి లేదు. దేవుని మీద ఆనుకో. ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి తన మహిమ కోసం దేవుడు నేను వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక.